తినడానికి తిండి లేక ఎన్ని మంది చేస్తున్నారా. అరే ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా యాపిల్స్ ఇండియాకి తీసుకెళ్ళండి రా. చాలా బాగున్నాయండి నిజంగానే. బాబా స్వీట్గా ఉన్నాయి. టాస్మేనియాలో పళ్ళు కొదవలేదు. యాపిల్ ఏట్రా యాపిల్ ఎంత ఉన్నాయంటే అంతే. బేబీ యాపిల్ మామూలుగా ఉండవు. యాపిల్ ఇదిగో సవకా ఫ్రీ. సవకా బా సూపరు. బా బా అమృతం. ఇదిగో సూపరు. బా పానకం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టాస్మేనియా. టాస్మేనియాలో తోపుగాడు. నిజంగా క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. గొంతు పట్టేసింది. ఈ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా, నేను లంచ్కి వెళ్తున్నాను అనమాట. హాస్టల్ నుంచి మెసేజ్ వచ్చింది, మేము అన్నం వండుతున్నాం రండి మా ఇంటికి అనగానే వచ్చాను. పప్పాను వండారు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది పప్పాను. అదిని ఎక్కడి నుంచి మీరు? ప్రాపర్ హైదరాబాద్ అండి. మీరు సార్? ఒంగోలు. ఒంగోలు అయితే ఓకే. థ్యాంక్ యూ అండి. మీ లొకేషన్ ఇల్లు చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. కనబడుతుంది కదా అదే లొకేషన్. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అయితే రసల్ ఫాల్స్ అండి. రసల్ ఫాల్స్ బాగుంటుంది అయితే. చాలా బాగుంటుంది. సూపర్ అయితే రండి. నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. చలిగా మామూలుగా ఉంది. లంచ్ అని అనుకొని వస్తే ఇక్కడ లొకేషన్ ఉంది రండి బాగుంటుంది అని అన్నారు. ఇంకా పనిలో పని, ఇంకా వీళ్ళకి సెలవే నాకు సెలవే. ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే. ఇంకా టాస్మేనియా కాలుష్య రహిత ద్వీపం అండి. నిజంగా అసలు ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ అనమాట. చూడండి హంసలు అన్నీ ఎన్ని ఉన్నాయో. కాకపోతే హంసలు తెల్లగా ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ నల్లగా ఉన్నాయి. మొత్తం ఈ నదంతా హంసలే. మొత్తం అన్ని నల్ల హంసలు. హంసలా బతకాలని అంటారు. కాకిలా బతికే కన్నా హంసలా కొన్ని రోజులైనా బతకాలంటారు. కాకపోతే ఇక్కడ హంసలు అన్నీ నల్లగా ఉన్నాయి. ఫస్ట్ టైం అండి చూడడం హంసలు నల్లగా ఉండడం. హంసలు తెల్లగా ఉంటాయనే చూశాను కానీ నల్లగా హంసలు నేను చూడలేదు. ఇక్కడే ఉన్నాయి. మీకు కామన్ అయిపోయింది మీరు చూసి. వాళ్ళకి ఏమనిపించట్లేదు. నాకే విడ్డోడు అని రోడ్డు మీద ఆపమని తీసుకొచ్చాను. బాగున్నాయి హంసలు. వద్దులేండి ఎందుకు. మనం దారిలో వెళ్తుంటే ఏంటి ఇక్కడ చేపలు బాగుంటాయి అన్నారు. ఏ చేపలు అంటే సాల్మన్ చేపలు అని అన్నారు. వాటికి ఆహారం వేస్తే ఫ్రీయే, చూడడానికి ఫ్రీయే. ఆహారం వేస్తే వస్తాయి అన్నారు. ఇదిగో గింజలు వేసి చూడండి ఎన్ని వస్తాయో. రండి సాల్మన్ చేపలు. అమ్మో 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 బాబు అమ్మో అమ్మో కొట్టేసుకుంటాయి. రండి 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 తనకి ఏకండి అంటే. అవునవును. బ్లాక్బెర్రీ ఫామ్ లాస్ట్ వీకే మూసేశారు. బ్లూబెర్రీ ఫామ్. అవును, లేకపోతే వెళ్ళే వాళ్ళం. టాస్మేనియాలో సవక రండి బాబు రండి రండి. చవక ఏంటి బ్లాక్ బెర్రీస్ కదా, చాలా బాగున్నాయి. బోల్డ్ ఉంటాయి. ఇదిగో మొత్తం దారి పొడుగున మన ఇంటికాడ పిచ్చి చెట్లు ఎలాగ ఉంటాయి. పిచ్చి చెట్లు లాగా ఉన్నాయి. మన ఇంటికాడ కేజీ 500 600 అమ్ముతారు. ఇక్కడ మటుకు బోల్డ్ మొత్తం ఇవన్నీ అవే. ఇవన్నీ ఎంత స్వీట్గా ఉన్నాయండి. అమృతంలాగా ఉన్నాయి అండి. సూపర్. అబ్బా తిన్నోడికి తిన్నంత చాలా బాగున్నాయండి నిజంగానే. బాబా స్వీట్గా ఉన్నాయి. బ్లాక్ స్వీట్గా ఎక్కువ ఉన్నాయండి. అవును ఎంత చూడండి. మనం ఏమైనా ఫ్రెష్ న్యాచురల్ అంటే వదలం, ఎక్కడ ఉండి తినేస్తాం. అందుకేనా ఆ ట్యాక్సీ వాళ్ళు అందరూ కార్లు ఆపి గిన్నెలతో గట్ట తీసుకెళ్తున్నారు. అది సంగతి. ఇదిగో టాస్మేనియా వస్తే మర్చిపోకండి సవక. మర్చిపోకండి, చాలా బాగున్నాయి రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్. ఫ్రీ ఫ్రీ మేడం గారికి అర్థమైపోయింది. సవక ఫ్రీ. వచ్చేసాము మౌంట్ ఫీల్డ్ నేషనల్ పార్క్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోదామే. మేడం గారు ఇది ఫ్రీయే కదా? ఇది ఫ్రీయే కదా తినడానికి? అమ్మో డ్రోన్ నాటాలి ఒకటి. డ్రోన్ అమ్మ బాబు, ఈ డ్రోన్ ఎగరేయమండి. మేమేం ఎగరేయం, మిమ్మల్ని చూడకండి. డ్రోన్ ఎగరేయం. చాలా బాగుంది. చాలా బాగుంది. అవును, చాలా లొకేషన్ మటుకు మామూలుగా లేదు. ఒక టైప్లో ఉంది, రెయిన్ ఫారెస్ట్ టైప్లో ఉంది. ఆ సౌండ్ భలే ఉంటుంది. వచ్చే సౌండ్. వావ్, అబ్బా భలే ఉందిగా. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. వావ్ సూపర్ ఉంది. భలే ఉందండి, చాలా బాగుంది. సూపర్. చేపలు ఉంటాయా?
ఉందా యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి, మొన్న చాలా యాక్చువల్ వాటర్ కొంచెం ఎక్కువ ఉంటాయి. చల్లగా ఉంది, జాకెట్ ఏం లేదు, వణికించేస్తాను. టెంపరేచర్ చాలా చల్లగా ఉన్నాయి, మామూలుగా లేదు. బాగుంది లొకేషను. ఆ స్టెప్, ఆ తర్వాత మళ్ళీ స్టెప్, ఆ తర్వాత స్టెప్ బాగుంది చూడడానికి, మంచి సినారియో. ఇంకేమైనా ఉన్నాయా? పైకి వెళ్తాం ఇంకా ఉంటాయి. అంటారు. ఏముంటాయి అక్కడ? అక్కడ కూడా ఇదే వ్యూ, ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. ఓకే, కాదు ఆ చెట్లు ఉన్నాయి కదా. ఓ సూపర్, ఇది కూడా మామూలుగా లేదు. సూపర్ సూపర్, హైలైట్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్, వావ్, చాలా బాగుంది. సినిమాలో థీమ్లా ఉంది, ఏదో వాల్పేపర్ థీమ్లా ఉంది. టాస్మేనియాలో పళ్ళు కొదవలేదు, యాపిల్. ఏట్రా యాపిల్ ఎంత ఉన్నాయంటే అంతే, బేబీ యాపిల్, మామూలుగా ఉండవు యాపిల్. ఇదిగో సవకా ఫ్రీ, సవకా ఫ్రీ, ఇదిగో అన్నీ మనమే. ఓడి అమ్మాయి, ఇన్ని యాపిల్ రోడ్డు మీద ఏంట్రా? తినడానికి తిండి లేక ఎన్ని మంది చేస్తున్నారా? అరే ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా యాపిల్స్ ఇండియాకి తీసుకెళ్ళండి రా. ఆస్ట్రేలియాలోని పళ్ళుకి కొదవలేదు. టాస్మేనియాలో ఉన్నాము, రాస్బెర్రీలు చూసారు, అన్ని ఫ్రూట్స్ చూసారు కదా. ఇప్పుడు యాపిల్ చూడండి ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జి యాపిళ్ళు. కింద చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఒక ఉంటాయి, 20-30 కేజీలు ఉంటాయి. ఎన్ని యాపిల్, మొత్తం ఊరంతా యాపిల్లే, మొత్తం యాపిల్. సూపర్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇదిగో సూపరు, బా పానకం, పంచదార పానకం మామూలుగా లేదు. ఇంకా ఈ టాస్మేనియా ఏటో కానీ పళ్ళకి కొదవలేదు నాయన, ఎవడ కొనుక్కోకండి నాయన. ఇదిగో పియర్స్ ఇవి, ఇదిగో పియర్స్ అంటే తెలుసు కదా, బాగుంటాయి. సూపరు, మామూలుగా లేదు, బా సూపరు, బా బా అమృతం, మహా అమృతం, సూపర్. కాదు, భారతీయులు చూడండి ఎన్ని యాపిల్ అన్ని మీరు తీసుకున్నారు. 2 అంటే ఇండియాలో ఒక యాపిల్ 15 రూపాయలు అండి, 30 రూపాయలు సవక. నేను బ్యాగ్లో 2, మొత్తం 5, నేను 30-50 వేసాను. మీరు సార్? మంచిది. మొత్తం దగ్గర మేమే ఇక్కడ డజన్ యాపిల్ 200 రూపాయలు సేవ్ చేసాం. అదేంటంటే పర్టికులర్ డేస్ లో కనిపిస్తుంది అన్నమాట, అరోరా అని. ఇంకా అవి ఎందుకు కట్టారో తెలియదండి, మీరు చూసుకుంటే ఇవేంటో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. కరెంటు పోలు ప్రతి తీగకి కట్టారు, అవేంటో. నేను ముందు పక్షులేమో అనుకున్నాను, అవేంటో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి అవేంటో ఎందుకు కట్టారో. ఓకే, అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తే మామూలుగా లేదు, బేబస్సం. ఆ నల్ల స్వాన్స్ అన్నీ పడుకున్నాయి, మెడ కిందకి దించేసి. ఆ లొకేషన్ మటుకు హైలైట్గా ఉంది. సన్సెట్ తీద్దాం అనుకున్నాను కానీ మనకి కనబడట్లేదు సన్సెట్, అంటే మబ్బులు ఉన్నాయి. ఇప్పుడు దిగింది కొండకి, చాలా బాగుంది. సో మేడం గారు, మీరు ఎక్కడ ఉంటున్నారు కాబట్టి ఆస్ట్రేలియా చరిత్ర తెలుసా మీకు? మామూలుగా మీరు ఇందాక చెప్పారు, అసలు మామూలుగా మీరు చదువుకున్నది విన్నది చరిత్ర ఏంటి? లైక్ ఫస్ట్ లో అయితే ఈ అబార్జినల్స్ ఉండేవాళ్ళు. ఈ అబార్జినల్స్ వచ్చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఎర్త్ అంతా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఆఫ్రికా నుంచి నడుచుకుంటూ వచ్చారు ఆస్ట్రేలియా. ఆఫ్రికా నుంచి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక 1800s టైంలో వచ్చేసి ఈ బ్రిటిషర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర ప్రిజనర్స్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు పడేశారని విన్నాను. అవును, షిప్పుల్లో తీసుకొచ్చి పడేశారని విన్నాను. నేను విన్నది ఏంటంటే ఇది ఒక థియరీ. అబోరిజినల్స్ వచ్చింది మటుకు అలాగే వచ్చారని విన్నాను. మామూలుగా ఆస్ట్రేలియా ఎలా ఫామ్ అయింది అని చూసుకుంటే ఏంటి, యూకేలో బ్రిటిషర్స్ వాళ్ళ జైల్లోని ఖైదీలు ఎక్కువైపోతే వాళ్ళు షిప్పుల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవారంట. లేదండి, వాళ్ళు కొంతమంది సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఆ ఫుడ్ యూకేలో నాకు తెలిసి కొంచెం కోల్డ్ ఎక్కువ అలా ఉండేటప్పటికి వాళ్ళు అంతమంది పీపుల్కి ఫుడ్ జనరేట్ చేయలేక ఆస్ట్రేలియా ఒక పెద్ద కాంటినెంట్. సో వాళ్ళకి ఏంటంటే దీన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి రిసోర్సెస్ ఎక్కువ, జనాలు ఎవ్వరూ లేరు అనేసి అప్పట్లో ఈ ఆదివాసీలే ఉండేవాళ్ళు. సో దీన్ని కొంచెం ఆక్రమిద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు అట్లా స్టార్ట్ చేశారు, ఇక్కడ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకుందాము అని. అంటే వాళ్ళు కొంతమంది చెప్పింది ఏంటంటే జైల్లోని, అంటే నేను విన్నాను, లోకల్సే వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు ఏంటంటే ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా దొంగల, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు
దొంగలంట వాళ్ళు ఇక్కడికి వచ్చి పడేస్తే వాళ్ళు సెట్. అందుకే జైల్లో కూడా దొంగలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారంట వీళ్ళు. పోలీసులు చాలా రెస్పెక్ట్ ఇస్తారంట, మనలాగా ట్రీట్ చేయరంట. దొంగతనం ఎందుకు చేసావు, ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నీకు ఆ పరిస్థితి ఏంటి అని. మీరు కావాల్స్తే ఈ వీడియో చూడండి. ఇక్కడ ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ సిడ్నీలో నేను ఉంటున్న హాస్టల్లో చాలా అందరికీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్డు అవి పెడుతున్నారు వీళ్ళు. చాలా ఫ్రీగా ఫుడ్డు రోజు పిలిచి పెడుతున్నారు అనమాట. ఇక్కడ దొంగలకి కూడా రెస్పెక్ట్గా అడుగుతారు అనమాట, దొంగతనం ఎందుకు చేసావు ఏంటి అనేసి. అండ్ మళ్ళీ జైల్లాగా ఉండవు ఇక్కడ. కాఫీ టీ, ఆ జైల్లో కాఫీ టీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట. అది విని నవ్వలాగా చచ్చాను నేను. అలా దొంగతనం పెడితే ఇంకేముంది, సూపర్. అయినా బాగున్నాయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మటుకు ఆస్ట్రేలియాలో మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. సరే ఏమైనా చెప్తారండి ఆస్ట్రేలియా గురించి గొప్పగానే, ఏమైనా ఉన్నాయా? గొప్పగా చెప్పడానికంటే ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ చాలా బాగుంటుంది కల్చర్ వైజ్ గా కానీ, ప్లస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ బాగుంటుంది, ప్రజలు అంతా బాగుంటుంది. ఒక నివాసం ఉండడానికి మాత్రం ఆస్ట్రేలియా సెటిల్ అవ్వడానికి మాత్రం మంచి కంట్రీ. ఇక్కడ ఇన్ని మంది ఇండియన్స్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, మన వాళ్ళు ఊరికినే ఉండరు. సందులోని ఈ టాస్మేనియాలో నేనేమనుకున్నానంటే ఎవ్వరు ఉండరులే అనుకున్నాను, కానీ మీరు ఉన్నారుగా, మీరే ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారుగా. సో మనం మంచిగా ఉండి బాగున్నది అంటే కనుక మన వాళ్ళు ఆ ప్లేసెస్లో వదలం. యూకే, యుఎస్ఏ, కెనడా అండ్ దుబాయ్లోని అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా, మంచిగా ఉన్న ప్లేసెస్లోని మనం ఆక్యుపై చేస్తాం. ఇంకొకటి మేముండే ఈ టాస్మానియా స్టేట్ అనేది ప్యూర్ న్యాచురల్ స్టేట్. అదే కాలుష్య రహిత ద్వీపం. నిజమే, గ్రేట్. క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. ఒక 3 months చల్లగా ఉంటుంది, మిగిలిన 9 months చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అవును. నేను ఈ సోర్సెస్ ఏది రాస్బెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇవన్నీ చూసి నాకే మైండ్ పోయింది. ఇవన్నీ ఎవరు తినట్లేదే, అన్ని ఉండే. నిజంగా చాలా బాగుందండి. ఆ టాస్మేనియా సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కంగారా ఉంది. ఆగే కంగారు, అమ్మ కంగారు, ఆగు. అమ్మ ఆగు. సో హాబర్ట్ నగరం చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మీరు నమ్మరు. చాలా పీస్ఫుల్గా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ వాటర్ ఫ్రంట్ అనేసి ఈ షిప్ డాక్ యార్డ్ దగ్గర ఉన్నాము. ఈ చిన్న బోట్లు అన్నీ చాలా మంచి ప్లేసెస్కి వెళ్తాయి. చాలా బాగుంటుంది, మంచి లొకేషన్, అందంగా ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, సూపర్ డూపర్గా కదా. సో ఇప్పుడు మీకు కనబడుతున్న బ్రిడ్జ్ వచ్చేసి టాస్మాన్ బ్రిడ్జ్ అంటారు, టాస్మేనియా బ్రిడ్జ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ టాస్మేనియాకి. ఓకే, ఎలా ఉందా వీడియో, బాగుందా? నిజంగా ఈరోజు అసలు వ్లాగ్ చేయాలి, వీడియో చేయాలని నాకేం లేదు. మామూలు క్యాజువల్గా ఉంటే వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేయడం, సో అక్కడి నుంచి రసెల్ వాటర్ ఫాల్కి వెళ్దాం అనడం, ఆ తర్వాత అలా వీడియో వచ్చింది అంత తప్ప ఆ వీడియోకి అస్సలు నేను ప్రిపరేషన్ కూడా లేను. నా గొంతు కూడా బాగోలేదు. ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను నేను. ఎలాగో మనకి కంటెంట్ దొరికింది కదా, ఇక్కడ కూడా కొంచెం డిఫికల్టీగా ఉంది ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. ఎందుకంటే కారు ఉంటేనే ఇక్కడ తిరగలం, మామూలుగా అయితే తిరగలం. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చాలా దూరం ఉంది. అండ్ టూర్ కాస్ట్ మామూలుగా లేదు, టూర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను వీడియో. రేపు బుర్నీ ఐలాండ్కి వెళ్దాం. బుర్నీ ల్యాండ్ వెళ్ళి ఇక్కడ నుంచి ఆక్లాండ్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గోల్డ్ కోస్ట్, ఆక్లాండ్ కాదు, న్యూజిలాండ్ అది. గోల్డ్ కోస్ట్ వెళ్ళిపోదాం డైరెక్ట్గా. గోల్డ్ కోస్ట్కి చాలా తక్కువ ఫ్లైట్ ఛార్జెస్ ఉన్నది, 106,000 అంతా చూపిస్తుంది. సో డైరెక్ట్గా గోల్డ్ కోస్ట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పెర్త్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఉంటాను. బాబాయ్ అండ్ గుడ్ నైట్.